ఒకరు ఎప్పటి నుండో పార్టీని నమ్ముకుంటూ పార్టీ కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి, మరొకరు ప్రస్తుతం పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి, ఇంకొకరు ఈ మధ్య పార్టీలో చేరి తన అనుభవంతో ఉనికిని చాటుకున్న వ్యక్తి. మరి రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీలో నిలిచే వ్యక్తి ఎవరు? అసలు పార్టీ ఎవరికి సీటు కేటాయిస్తుంది? రెండు 2019 ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీ పార్టీకి పెను సవాల్ విసిరింది పటాన్చెరువు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకి పార్టీ టికెట్ ఆశిస్తూ ముగ్గురు బీజేపీ నాయకులు బరిలో ఉన్నారు. ముగ్గురు పార్టీ తరఫున ముందుకు దూసుకుపోతున్నారు. మరి పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలి? ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కార్మిక నాయకుడు సత్యనారాయణక, అలా కాకుండా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్న ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డికా, లేక కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేతుల మీదుగా కమల కండువా కప్పుకొని ఈ మధ్యనే పార్టీలో చేరిన మాజీ పటాన్చెరువు ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ నందీశ్వర్ గౌడ్కా? మరి ఈ త్రిమూర్తుల్లో బీజేపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ఎవరిని బుజ్జగిస్తుంది? ఎప్పటి నుండో పార్టీని నమ్ముకున్న వ్యక్తికా, లేక పార్టీని బలోపేతం చేస్తున్న వ్యక్తికా, లేక పార్టీని నమ్మి వచ్చి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తికా? మరి ఈ త్రిముఖ పోటీలో విజయం సాధించే ఆ ఏక్ నిరంజన్ ఎవరు? ఇది తెలంగాణలోని కీలక నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ పరిస్థితి. ఆ నియోజకవర్గం మరేదో కాదు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న ఆసియాలోని రెండవ అతిపెద్ద పారిశ్రామిక వాడగల సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం. ఇక పటాన్చెరువు నియోజకవర్గానికి వస్తే రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు. ఈ నియోజకవర్గం దాదాపు 90% గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా ఉంది. ఆసియాలోనే రెండవ పెద్ద పారిశ్రామిక వాడ ఈ నియోజకవర్గంలోనే ఉంది. వేల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో పనిచేయడానికి దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. అందుకే ఇక్కడి వాతావరణం మినీ భారతంలా కనిపిస్తుంది. దాదాపు 40 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నుండి గూడెం మైపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ పటాన్చెరువులోని రాజకీయ పరిస్థితి చాలా విభిన్నంగా కనిపిస్తుంది. ఇక పటాన్చెరువు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో పార్టీ టికెట్ కోసం ముగ్గురు బీజేపీ నాయకులు ముందుకు దూసుకుపోతున్నారు. ఆ ముగ్గురులో అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని సముదాయించాలి? వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమంటున్న తెలంగాణ బీజేపీ నేతలకు పటాన్చెరువులో ఎదురవుతున్న పరిస్థితి ఇది. హైదరాబాద్లో కీలక నియోజకవర్గం కావడంతో పటాన్చెరువుపై అన్ని పార్టీల కన్ను ఉంటుంది. అయితే బీజేపీ నుంచి పోటీ పడుతున్న ముగ్గురు మూర్తులెవరు? పటాన్చెరువు నుండి బీజేపీ తరఫున బరిలో దిగేందుకు పలువురు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. టిక్కెట్ కోసం ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలుపెట్టారు. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే కార్మిక నాయకుడు సత్యనారాయణ. నియోజకవర్గంలో మొదటి నుండి బీజేపీ పార్టీకి పెద్ద దిగ్గుగా ఉన్న వ్యక్తి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఎప్పటి నుండో పార్టీ బాధ్యతలను తన బుధ స్కంధాలపై మోసి నిత్యం పార్టీ కోసం పాటుపడిన నేత, సీనియర్ నాయకుడు. ఇక సత్యనారాయణ తర్వాత బరిలో ఉన్న నాయకుడు ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డి. ఆయన భార్య గోదావరితో కలిసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. అంతేకాదు వారి ట్రస్ట్ ద్వారా వివిధ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ వస్తున్నారు. అన్ని వర్గాల మద్దతు వీరికి లభించే అవకాశం ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీసీసీ ప్రెసిడెంట్, పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో కమలం కండువా కప్పుకున్నారు. అప్పటి నుండి ఆయనకు వచ్చే ఎన్నికల్లో పటాన్చెరువు ఎమ్మెల్యే టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీని నియోజకవర్గంలో ముందుకు నడిపిస్తున్న ఈ ముగ్గురు నేతల్లో అధిష్టానం సీటు ఎవరికి కేటాయించాలో అర్థం కాక తర్జనా భర్జనా పడుతుంది. అదీగాక నందీశ్వర్ గౌడ్ రాకతో ఇప్పటి వరకు పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకొని మంచి చెడులు చూసిన సత్యనారాయణ, అంజిరెడ్డిలకు ఇబ్బందిగా మారింది. ఉనికిని చాటుకోవడానికి నందీశ్వర్ గౌడ్ పార్టీ పాతకాపులను కలుపుకోకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. సైద్ధాంతిక పరమైన పార్టీలో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా వ్యవహరించడాన్ని మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టికెట్ తనకే వస్తుందన్న నందీశ్వర్ గౌడ్ ధీమాపై మిగిలిన ఇద్దరు నాయకులు గుర్రుగా ఉన్నట్లు పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. తమ ఇద్దరిని కాదని నందీశ్వర్ గౌడ్కి టికెట్ కట్టబెడతారా, లేక సైద్ధాంతిక భూమిక ఉన్న పార్టీలో అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని సత్యనారాయణ, అంజిరెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇస్తే గీస్తే తమ ఇద్దరిలో ఎవరికో ఒకరికిస్తే బాగుంటుంది, కానీ
టికెట్ కోసమే పార్టీలో చేరిన నందీశ్వర్ గౌడ్కి ఇవ్వడాన్ని అధిష్టానం ఎలా సమర్థించుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరి పార్టీ పటాన్ చెరువు టికెట్ ఎవరికి కేటాయిస్తుంది? తానే పార్టీలో సీనియర్ నాయకుడిని, పార్టీలో మొదటి నుండి ఉన్న వ్యక్తిని కనుక తనకే తప్పకుండా అధిష్టానం సీటు కేటాయిస్తుందని ఒకవైపు కార్మిక నాయకుడు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాదు, పార్టీని పటాన్ చెరువు నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న వ్యక్తిని, అన్ని వర్గాల మద్దతు ఉన్న నాయకుడిని, కావున తనకే పార్టీ సీటు కేటాయించాలని ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీని నమ్మి వచ్చిన నందీశ్వర్ గౌడ్ మాత్రం తను ఇదివరకే ఎమ్మెల్యే కాబట్టి ఆ అనుభవంతో పాటు ఎన్నికల వనరుల సమీకరణ కూడా కష్టం కాదని, అది బీజేపీకి ఒక సీటు పెరగడానికే కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే విషయాన్ని త్రిమూర్తుల దగ్గర ప్రస్తావిస్తే మాత్రం అందరం కలిసికట్టుగానే ఉన్నాం, అధిష్టానం సర్వేల ప్రకారం టికెట్ కేటాయింపు ఉంటుందని, తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పడం కొసమెరుపు. మొత్తానికి రానున్న ఎన్నికల్లో పటాన్ చెరువు టికెట్ దక్కించుకొని ఈ ముగ్గురులో ఏకనిరంజనగా ఎవరు నిలబడతారో వేచి చూడాలని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇక మనం కూడా వేచి చూద్దాం, బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే సీటు ఎవరికి ఇస్తుందో. పార్టీని ఎప్పటి నుండో ముందుకు నడిపిస్తున్న సీనియర్ నాయకుడు సత్యనారాయణక, లేక పార్టీని బలోపేతం చేస్తున్న అంజిరెడ్డికా, లేక పార్టీని నమ్మి వచ్చిన అనుభవ నాయకుడు నందీశ్వర్ గౌడ్కా? వెయిట్ అండ్ వాచ్. పీజే న్యూస్, ప్రతి క్షణం ప్రజాపక్షం.